మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ రోజు మన ఈఎస్టీఎఫ్ అండ్ నర్సరావుపేట ఎస్హెచ్ఓ గారి ఆధ్వర్యంలో, అలాగే మా అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఒక గాంజా మీద ఒక డ్రైవ్ చేయడం జరిగింది. మనకున్న సమాచారం మీద, అంటే గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, మా డైరెక్టర్ గారు, కమిషనర్ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అలాగే మా ఉన్నతాధికారులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గాంజా మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మన నర్సరావుపేట స్టేషన్ లిమిట్స్ లో ఒక గాంజా ముద్దాయిని మనం పట్టుకోవడం జరిగింది. అతను నేటివ్ ఆఫ్ ఒరిస్సా నుంచి వచ్చిన పర్సన్, పూరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన అతను ఇక్కడ ఒక చిన్న బడ్డీ కొట్టు రన్ చేస్తున్నాడు. మన ఈటీ విలేజ్ ఆఫ్ నర్సరావుపేట దగ్గర ఒక చిన్న బడ్డీ కొట్టు రన్ చేస్తున్నాడు. అతను బడ్డీ కొట్టులో పాన్, సిగరెట్స్ తో పాటు ఈ గాంజా చిన్న చిన్న ప్యాకెట్స్ కింద, అంటే ఒక 10 గ్రామ్స్ ప్యాకెట్స్ కింద సేల్ చేయడం, అలాగే ఈ చాక్లెట్స్, గాంజా చాక్లెట్స్ కూడా, ఈ చాక్లెట్స్ వచ్చి ఈ చాక్లెట్స్ లో ఒక 14 గ్రామ్స్ గాంజా ఉంటది, అంటే 14% గాంజా ఉంటది కంటెంట్. సో ఆ చాక్లెట్స్ కూడా డిస్ప్లే చూడొచ్చు. సో ఈ చాక్లెట్స్ అండ్ అలాగే యాజ్ వెల్ యాజ్ గాంజా కూడా స్మాల్ ప్యాకెట్స్ లో, ఒక్కొక్క స్మాల్ ప్యాకెట్ 200 రూపీస్ కి, అంటే ఒక 10 గ్రామ్స్ గాంజా ప్యాకెట్ 200 రూపీస్ కి అమ్ముతున్నాడు. అలాగే యాజ్ వెల్ యాజ్ చాక్లెట్స్ కూడా 10 రూపీస్ మార్జిన్ లో అమ్ముతున్నారు. సో అతను ఇదంతా తను నేటివ్ పూరి డిస్ట్రిక్ట్ ఒరిస్సా నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చాడు. గత 4 నెలల క్రితం తీసుకొచ్చాడని అతను చెప్తున్నాడు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో. సో అది ఎక్కడి నుంచి వచ్చినాయి ఏందన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. మెయిన్ ఈ గాంజా ఏదైతే కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. అలాగే ఇతను కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. మెయిన్ మనకి స్టూడెంట్స్ కమ్యూనిటీ కానీ, ఈ స్కూల్స్ దగ్గర ఇలాంటి సర్కిల్స్ లో ఈ చాక్లెట్స్ అనేది ఏందనేది తెలియక దాని మీద జనరల్లీ కూడా ఆయుర్వేద చాక్లెట్ అన్నట్టు ఉంటది, దాని నేమ్ కూడా అట్లాగే ఉంటది. బట్ అందులో గాంజా కంటెంట్ అనేది 14% ఉంటుంది సో చాక్లెట్స్ లో. సో దానివల్ల అది రెగ్యులర్ గా తినడం అనేది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎడిక్షన్ లోకి వెళ్ళిపోతారు. సో ఇలాంటిది మనం మెయిన్ స్కూల్స్ దగ్గర, కాలేజ్ దగ్గర నిఘా ఎక్కువ పెట్టి ఇలాంటిది జరగకుండా మనం ముందుగా చూసుకోవాలి. అలాగే ఎవరికైనా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా, గాంజా అమ్ముతున్నారు లేదా ఎక్కడైనా ఉన్నదని కానీ, ఇలాంటి చాక్లెట్స్ రూపంలో కానీ, లిక్విడ్ గాంజా రూపంలో కానీ అమ్ముతున్నారని అన్న ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా రైడ్ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ డ్రైవ్ అనేది కంటిన్యూస్ గా పెడతాం. మాకు పై అధికారులు, మా డైరెక్టర్ గారు రీసెంట్ గా వచ్చినప్పుడు కూడా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అలాగే మా డీసీ గారు, అసిస్టెంట్ కమిషనర్ సార్, డిప్యూటీ కమిషనర్ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము డ్రైవ్ అనేది కంటిన్యూస్ గా చేస్తూ ఉంటాం. మెయిన్ ఈ గాంజా వల్ల ఏంటంటే స్టూడెంట్స్ కమ్యూనిటీ బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. దీనికి అడిక్ట్ అవడం వల్ల మెయిన్ మన గుంటూరు డిస్ట్రిక్ట్ లో, ఎస్ట్వెల్ గుంటూరు జిల్లాలో మెయిన్ ఈ గాంజా కన్సంప్షన్ వల్ల ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో అదొక ఫ్యాషన్ కింద, ఒక కైండ్ ఆఫ్ కల్చర్, అడ్వాన్స్డ్ కల్చర్ కింద తీసుకుని దీన్ని ట్రై చేద్దాం, ఒకసారి కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుంది, ఎలా ఉంటుందని చూద్దాం, ఇలాంటి చేయడం జరుగుతుంది. దీని వల్ల ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎడిక్షన్ లోకి వెళ్ళిపోతున్నారు స్లోగా. దే ఆర్ లూజింగ్ దర్ కెరీర్స్ అనమాట. కెరీర్స్ కూడా నాశనం అయిపోతున్నాయి. సో దీని మీద ఎక్కువ డ్రైవ్ చేసి మెయిన్ స్కూల్స్, కాలేజెస్ దగ్గర ఇలాంటివి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా పబ్లిక్ కూడా మా ఎస్హెచ్ఓ, స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ కానీ మాకు కానీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మేము ఖచ్చితంగా వాటి మీద రైడ్ తీసుకుని యాక్షన్ తీసుకుంటాం. అతను ఒరిస్సా నుంచి తీసుకొచ్చాడు 400 చాక్లెట్స్. మొత్తం ఈ పర్సన్ దగ్గర మనకి ఈ రోజు 170 గ్రాముల గాంజా దొరికింది, 170 గ్రామ్స్ డ్రై గాంజా. దాన్ని ఒక 10 గ్రామ్స్ ప్యాకెట్స్ కింద అమ్ముతారు. అలాగే మనకు ఒక 400 చాక్లెట్స్ దొరికినాయి. మనకి ఇప్పుడు 400 చాక్లెట్స్ దొరికినాయి. సో అంటే అతను ఒక్కొక్క ప్యాకెట్ అతను అమ్మే దాని ప్రకారం ఒక్కొక్క గాంజా ప్యాకెట్ 200 రూపీస్ అమ్ముతాడు, 10 గ్రామ్స్ ప్యాకెట్స్. అలాగే చాక్లెట్స్ అతను దాని డిమాండ్ బట్టి 10 రూపీస్, 20 రూపీస్ అట్లా అమ్ముతాడు. మెయిన్ ఆ కన్స్యూమర్స్ వచ్చి ఆ ఫ్యాక్టరీస్ లో ఎవరైతే వర్కింగ్ చేస్తారో మనకి వాళ్ళకి ఆ ఈటీ విలేజ్ దాని సరౌండింగ్స్ లో ఉన్న క్రషర్స్ దగ్గర వర్క్ చేసే లేబర్ కానీ, మెయిన్ ఇతను ఒరిస్సా నుంచి వచ్చాడు కాబట్టి ఎక్కువ ఒరిస్సా నుంచి వచ్చిన లేబర్ కూడా మన ఏరియాలో ఎక్కువ ఉంటారు, అందరికీ తెలుసు కాబట్టి మెయిన్ ఒరిస్సా నుంచి వచ్చిన లేబర్ కి వాళ్ళకి విక్రయిస్తూ ఉంటాడు. పేర్లు యాక్చువల్ చెప్పం, బట్ ఉదయానంద్ అతని పేరు, ఉదయనాథ్.